అనగనగా స్కూల్ డేస్ ప్రతి ఒక్కరి జీవితాలను మర్చిపోలేని రోజులవి. తిరిగి రమ్మన్నా రానివవి. ఎంతో మందిని పరిచయం చేస్తుంది. ఎన్నో స్నేహాలకు తొలిమెట్టు అవుతుంది. మంచో చెడో ప్రతి ఒక్కరితోనూ ఎన్నో జ్ఞాపకాలు పోగు చేసుకుని మన వెంట తీసుకెళ్తాం. కొన్నేళ్ళకి ఆ జ్ఞాపకాలే మళ్ళీ మనల్ని గుర్తు చేసి సంతోషపెడతాయి. కొన్నిసార్లు బాధపడతాయి. కానీ హాయిగా జోకొట్టి నిద్రపుచ్చుతాయి. 10th క్లాస్ మనందరికీ ఇది ఒక ఎమోషన్. ఈ ఒక్క సంవత్సరం అయిపోతే చాలు దేవుడా అని అనుకున్న రోజులెన్నో. కానీ నిజానికి అసలు కథ అప్పుడే మొదలవుతుంది. డిగ్రీలు పూర్తి చేసి ఉద్యోగం కోసం ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నప్పుడు అనిపిస్తుంది, అరే మామా స్కూల్ డేసే బాగున్నాయి కదా అనేసి. ఇప్పటికీ మనకు గుర్తే, తెలుగు టీచర్ బారిస్టర్ పార్వతీశం పాఠం చెప్తున్నప్పుడు కళ్ళ అప్పగించి మరీ వినేవాళ్ళం, తీరిగ్గా నవ్వుకునేవాళ్ళం. అందుకేనేమో బారిస్టర్ పార్వతీశం అన్న మన తెలుగు ఉపాధ్యాయులు అన్న అంతులేని ఆప్యాయత. ఇకపోతే మన లెక్కల మాస్టరు పేరు వినగానే ఒక్కొక్కడికి ఆ రోజుల్లో ప్యాంట్ తడిసిపోయేది. ఇచ్చిన హోంవర్క్లు చేయకపోతే ఇచ్చిన వార్నింగ్లు, వేయించిన గోడ కుర్చీలు, వాచిన మా గోవలో గీసిన గ్రాఫ్లు అంత సులభంగా మర్చిపోతామా? ఆయమ్మ బ్రేక్ బల్ కొట్టగానే పరిగెట్టుకుంటూ వెళ్ళి కొనుక్కున్న పప్పులు ఇంకా గుర్తున్నాయి. టాయిలెట్ అని చెప్పి వెళ్ళి స్కూల్ చుట్టూ తిరిగి 5-10 నిమిషాల తర్వాత వెళ్ళేవాళ్ళం. రాముడి చేత ఆటలు, పెన్స్తో ఆటలు. ఇక ఖాళీ పీరియడ్ దొరికిందంటే మామూలు రచ్చ కాదు. ఆగస్టు 15 వస్తుందంటే వారం ముందు నుండే హడావుడి మొదలయ్యేది. ఇండిపెండెన్స్ డే రోజు మా ధ్యాస అంతా ప్రిన్సిపల్ ఇచ్చే స్పీచ్లపై కాకుండా ఆ సమోసా మిక్సర్లపైనే ఉండేవి. ఆ రోజుకి ఇంటికెళ్ళి కర్గం సినిమా చూస్తూ దేశభక్తిలా ఫీల్ అయ్యేటోళ్ళం. ఇక మార్చి వచ్చిందంటే 10th ఎగ్జామ్స్ ఫైనల్ టెన్షన్లు ఉండేవి. ఎగ్జామ్ వాళ్ళు మన పక్క బాగా చదివినాడు పడతాడో లేదో, కొందరికి అసలు పాస్ అవుతామో లేదో, ఈ టెన్షన్ అనేటి నుండి కొంచెం ఊరట చెందడానికి ఫేర్వెల్ పార్టీ. అదేంటో ఆ రోజు ప్రతి అమ్మాయి అందంగానే కనిపిస్తుంది. సాంగ్లు, డ్యాన్స్లు, క్లాస్ రూమ్లో నోరు వెప్పున శుద్ధ పూసి కూడా ఆ రోజు స్టెప్పులు వేస్తాడు. అప్పుడు మనకు తెలియదు కొన్నేళ్ళకి ఇవే జ్ఞాపకాలుగా మారుతాయని. తెలుసుంటే ఇంకెన్ని అల్లరి పనులు చేసేవాళ్ళము. ఇలా ప్రతి ఉపాధ్యాయునితో ఏదో ఒక అనుభవం, ప్రతి స్నేహితుడితో ఏదో ఒక సన్నివేశం. ఇవి చాలావా మన జీవితానికి కథలుగా చెప్పుకోవడానికి, కలకాలం నవ్వుకోవడానికి. ఫైనల్గా థ్యాంక్స్ టు మై ఆల్ టీచర్స్. నాడు మీరు మాకు నేర్పిన విద్య నేడు మాకు ఏదో ఒక రూపాన మా బ్రతుకులు నడుపుతుంది, మా పొట్టను తృప్తిపరుస్తుంది.